పాతబస్తీలో రెండో దశ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎంజీబీఎస్ టు ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్న కారిడార్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పనులను ప్రారంభించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు వ్యయం 2,000 కోట్లుగా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. కాగా మెట్రో రైల్ ఆన్లైన్ పేమెంట్ ప్రకారం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ పాతబస్తీ మీదుగా ఫలక్నామా వరకు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. అయితే వివిధ కారణాలతో ఈ కారిడార్ ఎంజీబీఎస్ వరకే పరిమితమైంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై వరుస సమీక్షలు నిర్వహించి పనులు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఈ కారిడార్ దారుల్ షిఫా నుంచి పురానీ హవేలీ, ఎతేబార్ చౌక్, అలీజా కోట్లా, మీర్ మొహమ్మద్ డయారా, హారీబౌలి, షాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ నుంచి ఫలక్నామా వరకు ఏర్పాటు చేయనున్నారు. ఈ రూట్లో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండ, ఫలక్నామాలో మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. చారిత్రక కట్టడాల నుంచి 500 మీటర్ల దూరంలో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కారిడార్ను మున్ముందు నాగోల్, ఎల్బీనగర్, చంద్రాయన్గుట్ట, మైలార్దేవులపల్లి, P7 రోడ్ల మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు విస్తరించినట్లు మెట్రో రైల్ ఎండీ డాక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.